హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. కల్కి 2898 ఏడి పాన్ వరల్డ్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ప్రాజెక్ట్ కేగా ప్రారంభం అయ్యి హాలీవుడ్ను సైతం ఆశ్చర్యపరిచేలా చిత్రీకరించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ సుమారుగా 650 కోట్లకి పైగా బడ్జెట్తో నిర్మించారు. మహానటి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ కల్కి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న అనగా ఈరోజు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆ క్షణాలు కళ్ళ ముందుకి రావడంతో థియేటర్స్ బద్దలవుతున్నాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశారు కల్కి ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఫస్ట్ టైం హాలీవుడ్ను సైతం తలదన్నేలా ఒక తెలుగోడు కల్కి సినిమాని రూపొందించి మనం ఎందులో కూడా తక్కువ కాదు అని నిరూపితం చేశాడు. ఇది 3 వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ. ప్రపంచంలో తొలి నగరం కాశీనే తాము కలియుగం అంతమయ్యే సమయంలో చివరి నగరంగాను ఊహించుకొని రాసుకున్న కథనే ఈ కల్కి. కల్కి 2898 ఏడి మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరగనుంది. ప్రపంచంలో చిట్ట చివరి నగరం కాశీ 3000 ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది, అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్ళు వాడే వాహనాలు, ఆయుధాలు, ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. 3000 ఏళ్ల తర్వాత కాశీలో తీవ్ర కరువు కాటకాలు ఉంటాయని, గంగ పూర్తిగా ఎండిపోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితులను కాశీ ప్రపంచంలో చూపించారు. ఇక ఆ కాశీ పైన ఉండే కాంప్లెక్స్ అనే మరో ప్రపంచంలో అన్నీ ఉంటాయి. డబ్బు, పచ్చదనం, నవ్వులు, ఇలా కాశీలో లేనివన్నీ అక్కడ కనిపిస్తాయి. వాళ్ళ ప్రపంచం, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ ఆయుధాలు, ఇలా అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సినిమాలో కనిపించే మూడో ప్రపంచం శంబాలా. కల్కి అవతారం ఇక్కడే జన్మిస్తుందని మన పురాణాల్లో చెప్పినట్లుగా ఈ నగరాన్ని క్రియేట్ చేసినట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంతకు ముందే తెలిపాడు. ఈ ప్రపంచం పూర్తిగా విభిన్నమైనది. వీళ్ళు దేవుడిని బహిష్కరిస్తారు. అసలు అక్కడ దేవుడనే పదమే ఉండకూడదు అని కూడా అతను తెలిపాడు. ఈ 3 ప్రపంచాల మధ్య ఉండే వైరుధ్యాలే కల్కి జననం. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య జరిగే యుద్ధమే ఈ కల్కి ఏడి కథ. ఇక అసలు విషయానికి వస్తే కల్కి అనగానే ముందుగా మాట్లాడాల్సింది డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన మార్క్ కథతో, టేకింగ్తో సినిమాని సరికొత్తగా తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మొదటి సినిమా నుండి వైవిధ్యమైన కథలతో పక్కా స్క్రిప్ట్పై అవగాహన పెంచుకొని డిఫరెంట్గా రూపొందించడంలో ఆరితేరాడు. ఇక కల్కితో ఆయనలో ఉన్న మరో కోణాన్ని బయటకు తీశాడనే చెప్పవచ్చు. టాలీవుడ్లో కూడా హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్ ఉన్నాడు అని నిరూపించాడు నాగ్ అశ్విన్. కల్కిలో ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి తీశాడు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుకోవడం వృధానే అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ప్రభాస్ అనే ఒక కటౌట్ చాలు. బాహుబలి తర్వాత ప్రభాస్కి రోజుకి కెరియర్లో పైకి ఎదుగుతూ పోతున్నాడు. భైరవ పాత్రలో ప్రభాస్ చేసిన యాక్టింగ్ అయితే మరో లెవెల్ అంతే. ఇక బుజ్జితో చేసే కామెడీ కానీ, అమితాబ్తో చేసే ఫైట్స్ అయితే సినిమా మరో హైలైట్స్ అని చెప్పవచ్చు. ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లోకనాయకుడు కమల్ మరోసారి ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలడు అని నిరూపించాడు. తన యాస్కిన్ పాత్రలో దుమ్ము రేపాడు అని చెప్పవచ్చు. ఇక అమితాబ్ అయితే ఈ ఏజ్లో కూడా ప్రభాస్తో పోటీ పడి నటించాడు. అమితాబ్ అంటే ఆ మాత్రం ఉండటం సాధారణ విషయమే. ఇక దీపికా పదుకొనే అయితే ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో ఇరగదీసేసింది. మొత్తం కల్కి ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇక గెస్ట్ అపీరియన్స్గా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ టాప్ యాక్టర్స్ చాలామంది కల్కిలో కనువిందులు చేస్తారు అని చెప్పవచ్చు. మొత్తంగా కల్కి మాత్రం యావత్ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. బాటమ్ లైన్గా కల్కిని ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్కి అందిన మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా అభివర్ణించవచ్చు.